హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు ఛానల్. ఇది క్యాసియో G-Shock అన్బాక్సింగ్ వీడియో ఇది. సో మనం ప్రీవియస్గా సొనాటో పోస్ట్ చేసాం కదా, సో దాని సిరీస్లోనే ఇది కూడా వాచ్. సో క్యాసియో G-Shock గురించి మనకు తెలిసింది 1983 నుంచి ఉంది బ్రాండ్ ఇది. సో ఇప్పుడు మనం కొన్న వాచ్ G-Shock GA140-1A1DR. కింద డిస్క్రిప్షన్లో దీని బయింగ్ లింక్ కూడా పెడతాను, చూడండి. ఇట్స్ ఎ గుడ్ వాచ్. సో దీని ఒక డైల్ 55mm ఉంటుంది. నా వ్రిస్ట్ 5.5 ఇంచెస్ ఉంటుంది. సో కరెక్ట్గా సరిపోతుంది ఇది, అందుకే కొన్నాను. దీని వెయిట్ అరౌండ్ 75 grams ఉంటుంది. మనకు చూడడానికి బల్కీగా ఉండొచ్చు, బట్ ఇది లైట్ వెయిటే. 75 grams అనేది మన నార్మల్ వెయిట్, మనం డైలీ క్యారీ చేయొచ్చు. బేసిక్గా ప్రస్తుతం వరల్డ్ అంతా మినిమలిస్టిక్ కలర్ సైడ్ వెళ్తుంది. సో మనం రేడియంట్ కలర్స్ టైప్ తీసుకున్నాం. దీంట్లో రెడ్, ఎల్లో, ఆరెంజ్ కాంబినేషన్ ఉంటుంది మొత్తం. లోపల డిజిటల్ అండ్ అనలాగ్ మొత్తం 2 క్లస్టర్స్ ఉంటాయి దీంట్లో. మనం చూస్తే ఇది అనలాగ్ క్లస్టర్, లోపల డిజిటల్ క్లస్టర్, ఈ 3 ఉంటాయి. ఇంకా దీంట్లో ఏమేమి ఉండొచ్చు అంటే వరల్డ్ వైడ్ టైమ్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. మొత్తం వరల్డ్ క్లాక్ ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఉంటుంది, డే ఉంటుంది డిజిటల్ క్లస్టర్లో. అనలాగ్ క్లస్టర్లో మనకి నార్మల్ 12 hours టైమింగ్ ఉంటుంది. సో యాజ్ మనకు తెలిసినట్టు ఎవ్రీ G-Shock వాచ్ సింపుల్గా ఎవ్రీథింగ్ విల్ బీ అ వాటర్ ప్రూఫ్ వాచ్ అంటే మడ్ ప్రూఫ్ వాచ్, అంటే షాక్ ప్రూఫ్ టూ. సో చూస్తే వెనకాల మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. అండ్ ఇంకోటి దీని టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే మనకు వారంటీ కూడా ఇస్తారు వీళ్ళు. అరౌండ్ 2 years ఇస్తారు వారంటీ. ఇంకా బ్యాటరీ దగ్గరికి వస్తే ఇది బేసిక్గా G-Shock కాబట్టి 2 hours మినిమం 2 years వస్తుంది ఇది. సో 2 years కంటిన్యూస్గా వస్తుంది. కొన్ని వాచెస్ అయితే 10 years వరకు కూడా వస్తాయి. మన మినిమం 2 years వస్తాయి. నెక్స్ట్ ఇంకా మన యూసేజ్ బట్టి ఉంటుంది. దీని మెటీరియల్ ప్రతిదీ రెజిన్ ఇది. సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఏది చీప్ ప్లాస్టిక్ ఉండదు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇది అప్పర్ బటన్ లైట్ ఉంటుంది. ఇలా చూస్తే మీకు అప్పర్ బటన్ లైట్ ఉంటుంది. బట్ ఇది మాట్లాడితే ఈ లైట్ వల్ల యూసేజ్ మనకేం ఎక్కువ ఉండదు. ఈ యూసేజ్ మనకి ఏమి ఎక్కువ ఉండదు అనమాట. ఈ లైట్ వేసినా వేయకపోయినా మనకి ఎక్కువ కనబడదు. నెక్స్ట్ సో ఇప్పుడు వాచ్ పెట్టుకుని చూద్దాం ఫీల్ ఎలా ఉందో. సో ఇది నా వ్రిస్ట్ మీద ఉన్నట్టు ఇంత బెటర్ ఉంది, బెస్ట్ ఉంది నా వాచ్ అండ్ నా వ్రిస్ట్కి నా వాచ్కి. సో ఇది బేసిక్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. దీని ఇన్డెప్త్ రివ్యూ మనం ఛానల్లో తర్వాత పెడదాం. ఓవర్ 1 month or 2 months యూస్ చేసిన తర్వాత నాకు ఎలా ఉంది, కంఫర్టబుల్ ఉందా లేదా, దీని యూస్ కేస్ ప్రాక్టికాలిటీ ఉందా లేదా, ఇవన్నీ పెడతాను. స్టే సబ్స్క్రైబ్డ్. థ్యాంక్ యూ.